సో మార్కో రూబియో భారత పర్యటనను ఎట్లా చూస్తారు? క్వాడ్ దేశాలకు సంబంధించినటువంటి ఫారిన్ అఫేర్స్ మినిస్టర్స్ సమ్మిట్ అని చెప్తూ ఉన్నారు. దాంతో పాటు ఇంకా ఆయిల్ గురించి, అదే విధంగా జరగబోయే ట్రేడ్ కి సంబంధించి అమెరికాతో నెలకొన్నటువంటి ఒక ఘర్షణ వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఒక ప్యాచప్ మెకానిజం లోకి, కొంచెం ప్యాచప్ మీటింగ్స్ లాగా మార్కో రూబియో ప్రయత్నం చేస్తున్నాడని వార్తా కథనాలు వస్తున్నాయి సార్. ఒకసారి మీరేం చెప్తారు? అసలు మీ విశ్లేషణ ఏంటి? రూబియో పర్యటన ఏమన్నా సిగ్నిఫికెంట్ గా ఉండబోతోంది? దీనివల్ల ఏమన్నా మార్పులు ఉండబోతున్నాయా? అంటే మనకు సర్జియో గోర్ వాళ్ళ అంబాసిడర్ నిర్మలా సీతారామన్ కలిశారు. తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని చూస్తే ఏమంటున్నాడంటే, ప్రతి ఎంబసీ, అమెరికన్ ఎంబసీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఎంబసీ మీద మాకు టార్గెట్స్ ఉన్నాయి. ఆ దేశాల నుంచి అమెరికాలో పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి టార్గెట్స్ మాకు ఉన్నాయి. దాంట్లో అమెరికన్ ఎంబసీ ఢిల్లీలో ఉన్నటువంటి మా ఎంబసీనే నంబర్ 1 ఎంబసీగా మేము తేలాము. $20 బిలియన్ ఈరోజు భారతీయ కంపెనీలు అమెరికాలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి మా చాలా సక్సెస్, మేమే నంబర్ 1 అని చెప్పి ఫస్ట్ అతను ఇచ్చిన స్టేట్మెంట్. ఎక్కడా కూడాను అమెరికా భారతదేశానికి ఏం చేస్తుందని చెప్పలేదు. భారతదేశం అమెరికాకి ఏం చేయాలి అన్న దిశగానే వీళ్ళ ఆలోచన అంతా ఉంది. అందుకని బయట చెప్పేట ఒకటిది, లోపల వెళ్ళి మనల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్పిన టర్మ్స్ మీరు ఒప్పుకొని తీరండి, ఒప్పుకోకపోతే మేము ఏం చేస్తామో చూడండి. ఈ బెదిరింపులు జరుగుతున్నాయి. క్యారెట్ అండ్ స్టిక్ రెండు జరుగుతున్నాయి. క్యారెట్ ఏం చేస్తున్నారు, వెనెజులా ఆయిల్ అంతా మనకి ఇచ్చేసారు. డెల్సీ రాడ్రిగస్ ఇప్పుడు ఉన్నటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో, మన వెనెజులా అధినేత, ఆవిడ కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ సామంతురాలు, అందరికి తెలిసిన విషయమే. ఆవిడని భారతదేశానికి పంపిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 10 రోజుల్లో ఆవిడ కూడా వస్తుంది భారతదేశానికి. ఆవిడకంటూ స్వయం ప్రతిపత్తే లేదు. ఎందుకు వస్తుంది అంటే, డొనాల్డ్ ట్రంప్ డిక్టేట్ చేసిన టర్మ్స్ ని మనకు చెప్పడానికి వస్తుంది అమ్మాయి. ఆవిడ వస్తుంది, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన మీద ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం అమెరికా చేస్తుంది. క్వాడ్ అన్నది మోరర్లెస్, ఎందుకంటే ఏ కూటమిని నమ్మడు డొనాల్డ్ ట్రంప్. క్వాడ్ నాశనం అయిపోయింది. 2025లోనే క్వాడ్ సమ్మిట్ జరగవచ్చు. దేశాధినేతలు అందరూ కలవలసింది, 4 దేశాల అధినేతలు. డొనాల్డ్ ట్రంప్ రాలేదు, ఈ యుద్ధాల్లో ఇరుక్కున్నాడు, దీన్ని నమ్మలేదు, ఫస్ట్ రాలేదు. తర్వాత మనతో ట్రేడ్ వార్ చేశారు కాబట్టి ఏ మొహం పెట్టుకొని భారతదేశానికి వస్తాడు? ఇప్పుడు జరగవలసినటువంటి సమ్మిట్ భారతదేశం హోస్ట్ చేయాలి. యాక్చువల్గా 2024లో మనం హోస్ట్ చేయవలసింది. జో బైడెన్, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఆఖరి సంవత్సరం నేను రాలేను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి అమెరికాలో పెట్టుకుంటాము, వచ్చే సంవత్సరం మాకు పెట్టుకునే అధికారం ఉంది, అది భారతదేశం మీరు పెట్టుకోండి అని చెప్పి అంటే మనం ఒప్పుకున్నాం. అప్పుడు మోదీ గారు అమెరికాకు వెళ్ళొచ్చారు జో బైడెన్ ఉన్నప్పుడు. కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం మనకు 2025లో మనం పెట్టవలసినటువంటి, కానీ డొనాల్డ్ ట్రంప్ రాలేనటువంటి పరిస్థితి. వస్తే ఎలా అవమానపడతాడో తెలిసిన విషయం. సో దాంతో మొత్తం క్వాడ్ చచ్చిపోయింది. ఇప్పుడు చైనా పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యి, గల్ఫ్ పరిస్థితి అర్థమై, మళ్ళీ కొన్ని కూటములలో మనం సక్రియంగా ఉండాలి, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలి, దాంట్లో అమెరికా ఆధిపత్యం ఉండాలి అని వాళ్ళకి సడన్ గా వాళ్ళకి ట్యూబ్లైట్ వెలిగింది వాళ్ళకి. దాంతో ఈరోజు మార్కో రూబియో మనకు ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ వస్తున్నాడు. ఇది బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఢిల్లీలో చర్చలు ట్రేడ్కి సంబంధించి కానీ, క్వాడ్కి సంబంధించింది కానీ, డిఫెన్స్కి సంబంధించింది కానీ, ఎనర్జీకి సంబంధించింది కానీ, ఈ చర్చలు చేసే ముందర మనల్ని ఇరకాటన పడేయడానికి కోసం నేపథ్యం పెట్టుకొని ఫస్ట్ మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు కోల్కతాలో. మిషనరీస్ ఆఫ్ చారిటీలో వెళ్ళి క్యాథలిక్స్ ఎంత అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారో ఈ దేశంలో చూడండి అని చెప్పి ఫస్ట్ ఒక ప్రొజెక్షన్ అనేది అక్కడ చేయడం మనం చూసాం. ఇప్పుడు ఢిల్లీకి వచ్చాక ఏమంటాడు, మీరు మీ దేశంలో క్రిస్టియన్స్ సరిగా చూడట్లేదు, వాళ్ళని పీడిస్తున్నారు, మీరు సరిగా వాళ్ళని ట్రీట్ చేయట్లేదు, మీ హిందూ భావజాలం అనేది వాళ్ళని ఇది చేస్తోంది అని చెప్పి మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మనం డిఫెన్సివ్లో వెళ్ళిపోతాం. డిఫెన్సివ్లోకి వెళ్ళాక అలా కాదు ఇలా కాదు అంటే, సరే మేము దాన్ని ఇగ్నోర్ చేస్తాము, మాకు మీరు $200 బిలియన్ మా దేశంలో ఇన్వెస్ట్ చేయండి, 100-200 బోయింగ్లు మా దగ్గర కొనండి, తర్వాత మేము $120 మేము ఆయిల్ అమ్ముతాము, మీరు మా దగ్గర కొనండి. ఇటువంటి గొంతెమ్మ కోరికలను మనం నెత్తినేయడానికి సిద్ధంగా దానికి నేపథ్యం తయారు చేస్తున్నాడు. అంతకుమించి ఏం లేదు. నిజంగా ఈరోజు అమెరికాలో డిప్లొమసీ ఉందా? అమెరికా పెద్ద డిప్లొమసీస్ ఎక్కడైతే ఎవరితో చర్చలు చేస్తోందో, రష్యాతో చర్చలు కానీ, మనకు గాజాలో చర్చలు కానీ, ఇరాన్తో చర్చలు కానీ, ఎవరితో చర్చలు చేసినా మార్కో రూబియో లేడు అక్కడ. మార్కో రూబియో వాళ్ళ దేశంలో హైయెస్ట్ ర్యాంకింగ్ డిప్లొమాట్. మార్కో రూబియో లేడు. ఎవరు వెళ్తున్నాడు? వాళ్ళ కాంగ్రెషనల్ హియరింగ్ లో అప్రూవ్ చెయ్యనటువంటి వ్యక్తి, ప్రభుత్వంతో ఏ సంబంధం లేనటువంటి వ్యక్తి స్టీవ్ విట్కాఫ్ వెళ్తున్నాడు. స్టీవ్ విట్కాఫ్ ఎవరు? గోల్ఫ్ పార్ట్నర్, జేడ్ కుష్నర్,
జెరార్డ్ కుష్నర్కి ఏంటి తన అల్లుడు కాబట్టి వీళ్లకు అఫీషియల్ గా అమెరికన్ ప్రభుత్వంలో ఏమైనా హోదా ఉందా వీళ్ళకి ఏమి లేదు, వాళ్ళు డిప్లొమసీ చేస్తున్నారు. సో మార్కో రూబియో డిప్లొమసీ అంటే మనకు అర్థం. కాబట్టి ఈరోజు మార్కో రూబియో వచ్చి మనకు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కానీ కూడా ఇతనికి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లోనే ఎంతటి గౌరవం ఉందో ఎంత శక్తి ఉందో మనకు తెలుసు. కాబట్టి మనం అలాగే వీల్ ఆల్సో ప్లే ద గేమ్. సరే వచ్చాడు కాబట్టి ఏదో మనం చేయాల్సిన ప్రోటోకాల్స్ చేస్తాం, మాట్లాడతాం అంతే, ఇంతకు మించి ఇంకేం ఉండదు దాన్ని. సో మనం కూడా ఏం నిర్ణయించుకున్నామంటే ఈ రాబోయే 2.5-3 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకోమా, చర్చలు చేస్తాం, చర్చిస్తూనే ఉంటాం, సో అది అనౌన్స్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే అతనికి న్యూస్ హెడ్లైన్స్ కావాలి, న్యూస్ హెడ్లైన్స్ అన్ని అనౌన్స్ చేసేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కూడా మన దేశంలో చాలా ఎయిర్లైన్స్ కొనుక్కోవాలి మనం, ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీ పెరిగి అఫ్ కోర్స్ ఇప్పుడు అన్ని మనం గ్రౌండ్ చేసుకున్నాం. అన్ని ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కావచ్చు, మనకు ఇండిగో ఎయిర్లైన్స్ కావచ్చు, మనం ఏ ఎయిర్పోర్ట్ లో చూసినా కానీ ఎస్పెషల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చూసామంటే కనుక కొన్ని కనీసం అంటే కొన్ని వందల ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా గ్రౌండ్ అయిపోయాయి. అది సిల్వర్ కేసింగ్ పెట్టేసి క్లోజ్ చేశారు వాటి అన్నింటినీ కూడా. ఎన్నో ఎయిర్లైన్స్ వాళ్ళు ఆపరేషన్స్ తగ్గించుకున్నారు, ఎస్పెషల్లీ ఫారెన్ ట్రావెల్ చాలా మాత్రం కట్ చేసుకున్నాం. కానీ బట్ అల్టిమేట్ గా ఈ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు విమానాలు కావాలి, మన ఎక్స్పాన్షన్ ఉంటుంది. కానీ అది బహుశా ఇప్పుడు అనౌన్స్ చేశామంటే అది డొనాల్డ్ ట్రంప్ కి ఒక హెడ్లైన్స్ కింద చూపించుకోవచ్చు. చూడు నేను వెళ్ళి మోదీని ఉంచేశాను, మోదీ ఒప్పుకున్నాడు 100 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనడానికి అని ఒక హెడ్లైన్స్ వచ్చేసిందంటే కనుక ఆయన ఎగో సాటిస్ఫై అయిపోయింది. తర్వాత మీరు ఒక్క ఎయిర్లైన్ కొనకపోయినా దానివల్ల ఏమి పట్టించుకోడు డొనాల్డ్ ట్రంప్, ఆయనకి హెడ్లైన్ కావాలి. కాబట్టి హెడ్లైన్ ఇచ్చేటువంటి ప్రయత్నం మనం ఏమైనా చేస్తామో చూడాలి రాబోయే 2-3 రోజుల్లో. లేదా అది కూడా ఇవ్వకుండా ఆయన్ని ఎలా మేనేజ్ చేయాలో మేనేజ్ చేసి పంపిస్తామా చూడాలి. డిప్లొమాటిక్ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇగో సాటిస్ఫై చేసి మనం ఏం చేయకుండా ఉండొచ్చు, ఎగో సాటిస్ఫై చేయదలుచుకోలేదు అది కూడా ఒక ఆప్షన్ మన దగ్గర. 2 ఉన్నాయి, చూద్దాం ఏమవుతుందో. ఫైనల్ గా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఇవన్నీ కూడా చేసి మన మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చి ఫైనల్ గా ఢిల్లీలో చర్చల్లో చూడు నీ దేశంలోనే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, నేను టాలరేట్ చేస్తున్నాను నిన్ను అనేటువంటి ఒక ప్రెషర్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సో మనకు తెలుసు వీళ్ళు ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారో. గతంలో ప్రభుత్వాలు ఈ గేమ్స్ కి లొంగిపోయేవాళ్ళు, కానీ ఈ ప్రభుత్వం లొంగుతుందని నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.